మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేరీల అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు డొరాక్యామెన్ 2 పాదరక్షలు వింతైన లోహాలతో చేయబడ్డాయి. నాకు చాలా భయంగా ఉంది. దాదాపు 150 సంవత్సరాల ముందు యో ప్రపంచంలో నివసించే కాచి సేన్సేన్ అనే వ్యక్తిని నేను కలిశాను. ఈ ఇనుము పాదరక్షల్ని తయారు చేయటానికి దాదాపు 50 సంవత్సరాల పాటు నేను ఎంతో శ్రమించాను. అది మాత్రమే కాదు, వీటి తయారీలో టోఫో అనే లోహాన్ని నేను ఉపయోగించి మరీ వీటిని నేను తయారు చేశాను. ఎంతో దృఢమైన పాదరక్షలు ఇవి. వీటిని జయించడం ఎవరి వల్ల కాదు. ఈలోగా పవర్ మ్యాన్, స్టీల్ మ్యాన్ మన విక్టరీ మ్యాన్ పై దాడి చేయడానికి సిద్ధపడ్డారు. విక్టరీ మ్యాన్ అపార్థం చేసుకున్న డొరాక్యామెన్ తన తప్పుని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ 2 శక్తులు ఒకటయ్యాయి. ముందు నీ పాదరక్షలను సరిచెయ్యాలి. ఈ పోటీలో మనం గెలవాలంటే నీ పాదరక్షలను బాగు చేయడం ఎంతో ముఖ్యం. ఇది బాగా గట్టిగా ఉండాలి, కాలి నుంచి ఊడిపోకూడదు. ఇప్పుడు తలబడొచ్చు. నేను నా సహోదరుడికి పాదరక్షలుగా ఉపయోగపడబోతున్నాను. డొరైకు, నీ భుజాలు మునపటి కన్నా ఇప్పుడు చాలా దృఢంగా ఉన్నాయి. సరే, ఇక బయలుదేరు. సూపర్ స్టార్ మ్యాన్ డొరాక్యామెన్ కలిసి అదరగొట్టేశాడు. నీ ఎత్తు చూడడానికి మేమిద్దరం వస్తున్నాం. మళ్ళీ నువ్వు వచ్చావా? జాగ్రత్త, చాలా ప్రమాదం. ఏమైంది? డొరైకు అద్దరగొట్టేశా. కృతజ్ఞతలు సహోదరా. ఇదిగో నా విక్టరీ పంచ్. భలే ఉంది. డొరాక్యామెన్ అలాగే పోరాడుతూ ఉన్నాడు. స్టీల్ మ్యాన్ దాడిని డొరాక్యామెన్ ఎదుర్కొంటున్నాడు. అవును, వీళ్ళిద్దరి జంట చాలా బాగుంది. ఎంతో అద్భుతంగా ఉంది. ఎన్ని దెబ్బలను తినేది, నా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాను. బాధలేనట్టు ఎంతసేపు నటించను, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇక నా వల్ల కాదు. డొరాక్యూ ఇప్పుడు రెట్టింపు దాడి చెయ్యాలి. దమ్ముంటే కాచుకో. ఇదిగో కాచుకో. డొరాక్యూ పంచ్. భలే భలే. అద్భుతంగా ఉంది. వాళ్లకు ఖచ్చితంగా దెబ్బ తగిలి ఉంటుందండి. అనుకుంటాను. చివరికి డొరాక్యామెన్, విక్టరీ మ్యాన్ కలిసి అదరగొట్టేశారు. చాలా అద్భుతంగా ఉంది. అవునవును, వాళ్ళిద్దరూ కలిసి అదరగొట్టారు. వాళ్ళిద్దరూ విడివిడిగా అయితే తలబడలేరు. అద్భుతం, అదరగొట్టేశారు. చాలా బాగుంది. అవును, ఇద్దరు కలిసి భలే అదరగొట్టేస్తున్నారు. విక్టరీ మ్యాన్ వాళ్ళిద్దరు ఇప్పుడు నక్షత్ర అంతస్తుకు వచ్చేశారు.
సరే, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఆ పాదరక్షల వల్లే వాళ్ళలా చేయగలుగుతున్నారు. ఏంటది? ఇది వరకు చూసిన ఖడ్గం అయితే వేరేలాగుండేది, కానీ ఈ ఖడ్గానికి ఎవరు ఎదురొచ్చినా వాళ్ళంతా చూస్తుంది. పవర్ మ్యాన్, స్టీల్ మ్యాన్ ఇప్పుడు వేరే రూపంలో ఉన్నారు. ఇప్పుడు నువ్వెలా దాడి చేయబోతున్నావు? ఖచ్చితంగా అది ఎవరికి అర్థం కాదు. అలా అంటావా? మొత్తానికి ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు. నువ్వు గొప్పలు పోయింది చాలు. ఈసారి మిమ్మల్ని వదిలిపెట్టను. ఇదిగో వచ్చేసాం. నా పాదరక్షలు ఇలా అయినా ఏంటి? డొరొక్క మ్యాన్ పాదరక్షల్ని స్టీల్ మ్యాన్ తొలగించాడు. అవునవును. డొరక్యమాన్ యొక్క పాదరక్షలేంటి ఇలా అయిపోయాయి? అవి లోహంతో తయారు చేసినవి, అందుకే ఇలా అయిపోయాయి. ఓ, ఈసారి వీళ్ళు ఓడిపోయారే. నన్నెవరైనా కాపాడండి. మీ సామర్థ్యం ఏమయ్యింది? ఆ పాదరక్ష లేకపోతే మీ గతి ఏంటో తెలుసుకో. మీరు ఇనప పాదరక్షలే కాదు, వేరే ఏ పాదరక్షలు వేసుకున్నా మా నుంచి మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. అవును. మీ అంతు చూస్తాను. అనవసరంగా తొందరపడి దగ్గరికి వెళ్ళారు. మీ వల్ల కాదు. ఏంటి డొరైక్యూ? భలే డొరక్యమాన్ భలే అదరగొట్టేస్తున్నాడు. లేదు, ఇది ఎంతోసేపు కొనసాగదు. నువ్వే మన వాళ్ళని తప్పు పట్టకూడదు. ఏదో ఊరికే మాట వరుసగా అన్నాను. డొరక్యమాన్ అది మీ చేతికి ఖచ్చితంగా దొరకదు. ఇదేలా ఉంది? ఇదిగో నా దెబ్బ కాచుకో. నిజంగాను అదరగొడుతున్నావు డొరక్యమాన్ మ్యాన్. అదే మాట నేను చెప్దాం అనుకుంటున్నాను. పర్వాలేదే, విక్టరీ మ్యాన్ వీపు మీద ఎక్కించుకొని నువ్వు బాగానే పోరాడుతున్నావు. నువ్వు విక్టరీ మ్యాన్ ని దించేసి నాతో తలపడితే సంతోషిస్తాను. సిద్ధమేనా? తప్పకుండా దానికి నేను ఒప్పుకుంటాను. డొరైకు వద్దు. భయపడవద్దు. నన్ను తక్కువ అంచనా వేశావు. చేతనైతే నాతో తలపడి చూడు. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ షిండో కమాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? చాలా రుచిగా ఉంది. నువ్వు తింటావా? నీకు ఎంత పొగరు! తినమన్న తప్ప. ఇప్పుడు నువ్వు నేను ముఖాముఖి పోరాడదాం. ఇందులో ఎటువంటి లోపాలు ఉండకూడదు. సూపర్ స్టార్ మ్యాన్ కి పట్టిన గతి నాకు పట్టకూడదు. నీ గొడవేదో నువ్వు చూసుకోవచ్చు కదా, అనవసరంగా నన్ను లాగుతున్నావు. డొరక్యూ, తను నా శిష్యుడు. ఇప్పుడు నువ్వు నేను తలపడబోతున్నావు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది.
విక్టరీ మ్యాన్ ఇంతకు ముందే కూలిపోయాడు, కానీ డొరోకే మ్యాన్ ఇంకా పోరాడుతున్నాడు. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది యోచాన్ గారు. పోనీ వాళ్ళ వైపు నేను బంతిని విసరనా? నాకు తెలిసి అప్పుడే మీరు ప్రశాంతంగా ఉండగలరనుకుంటాను. పవర్ మ్యాన్, స్టీల్ మ్యాన్, నేనెవరో, నా సామర్థ్యం ఏంటో మీకు చూపించబోతున్నాను. డొరకు మ్యాన్ కి చాలా శక్తులు ఉన్నాయి, తను ఎందుకని నాకు చెప్పలేదు. నాకు అలాగే అనిపిస్తోంది. కాదు, అతను గొప్ప బలశాలి. ఇదిగో నేను వచ్చేశాను. ఆసక్తికరంగా ఉంది. నీ సామర్థ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుంటాను. నీ వల్ల అయితే నన్ను గాయపరచు, అదంతా తర్వాత చూసుకుందాం. డొరోకే మ్యాన్, ఈసారి నువ్వు నా నుంచి తప్పకుండా తప్పించుకోలేవు. ఇప్పుడు నా శక్తి ఏంటో నిరూపించబోతున్నాను. నా పాదరక్షలు తీసేయబోతున్నాను. నిజం, నా పాదరక్షలు లేకుండా ఇప్పుడు నేను నీతో తలపడబోతున్నాను. కాచుకో. డొరకియో, నువ్వు అదరగొడుతున్నావు. చెప్పండి, ఈ పరిస్థితిలో గెలిచేదెవరో ఏమాత్రం చెప్పలేం. చాలా రుచిగా ఉంది. ఏమన్నావ్? అతను పాదరక్షలు విప్పగానే వాసన భరించలేకపోతున్నాను. అద్భుతం డొరోకే మ్యాన్, బాధపడకు. ఈ సూపర్ స్టార్ మ్యాన్ నీ పాదరక్షలను కాపాడుతాడు. అద్భుతంగా పట్టుకున్నాను కదా. అరెరే, ఆ బరువు భరించలేక సూపర్ స్టార్ మ్యాన్ పాతాళంలోకి వెళ్ళిపోయాడు. ఎంత దుర్వాసన వచ్చే వాటిని చేత్తో పట్టుకుని ఎలా ఉన్నాడు? దయచేసి ఎవరైనా రండి, నన్ను కాపాడండి. ఇప్పుడే నా తల మీదున్న బిరుదుని తీసి అతని కాళ్ళకు కట్టాను. ముందు దీన్ని గట్టిగా కట్టాలి. ఈ పోటీలో గెలవాలంటే ఇది కాలు నుంచి ఊడిపోకుండా గట్టిగా ఉండాలి. అందుకే నేను దీన్ని కడుతున్నాను. అప్పుడే ఇది ఊడిపోకుండా దృఢంగా ఉంటుంది. సహోదరా, ఇదిగో దీన్ని వేసుకో. ఎలాగైనా గెలవాలి. ఇంతసేపు తలబడి నిలబడ్డానికి కారణం ఆ పాదరక్షలు కాదు, నా బిరుదే అయి ఉంటుంది. సరే పద, వెళ్ళి ఎక్కడైనా నిచ్చెనుందా అని చూద్దాం. ఆగు, నేను వస్తున్నాను. హలో, మాకు నిచ్చెన కావాలి. అలాగే. ఆ ఇనుప పాదరక్షల్ని నేను ఎంతో శ్రమించి తయారు చేశాను. ఒక్కొక్క పాదరక్ష బరువు ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఒక పాదరక్ష బరువు దాదాపు 30 టన్నులుంటుంది. అలాంటప్పుడు 2 పాదరక్షల బరువు దాదాపు 60 టన్నులు. వాటిని తయారు చేయడానికి నేను 50 సంవత్సరాలు కష్టపడ్డాను. అది మాత్రమే కాదు, 50 సంవత్సరాల నుంచి నేను వాటిని వేసుకుంటున్నాను. ఇప్పుడు వాటిని నేను విప్పాను, అయినప్పటికీ నా కాలి బలం తగ్గలేదు. నేనెవరో నిరూపిస్తాను. ఏంటిది? అతను దాడి చేస్తున్నప్పుడు తుఫానులా గాలి వీస్తోంది. అవునా? డొరకు మ్యాన్ అలాగే కానివ్వు. డొరోకే మ్యాన్ కిక్కు చాలా అద్భుతంగా ఉంది. ఒక దెబ్బకు స్టేడియం 2 ముక్కలయ్యింది. ఈ జిగురుతో మళ్ళీ దీన్ని ఒకటిగా అంటించచ్చా? కానీ ఈ జిగురు సరిపోదనుకుంటున్నాను. నీ వాగుడు వినడానికి మాకెక్కడ ఎవ్వరికి సమయం లేదు. నోరు మూయి. ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నాను? డొరోకియమెన్ కాళ్ళకి నిజంగానే బలం ఎక్కువ. అరే, నీకు ఈ విషయం తెలియదు అనుకుంటా. ఇప్పటికే తను ఈ విధంగానే చాలా వాటిని కూలగొట్టాడు. అలాగా? డొరోకే మ్యాన్ కిక్! ఒకే కిక్కితో బౌంతి మొత్తాన్ని పడేశాడా?
నిజంగా ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏదో ఎగురుకుంటూ వస్తోంది. కానిపో నువ్వు అదరగొట్టు డొరకి మ్యాన్. ఇదే నా లక్కీ డాన్స్. డొరకి మ్యాన్, నీ భయంకరమైన కిక్ ని ఉపయోగించి ఆ పవర్ మ్యాన్ కథని ముగించు. చూశారు కదా బాస్, ఇంకా ఏం జరుగుతుందో చూడండి. తను తప్పకుండా ఎలాగోలా గెలుస్తాడు. మాకు బోల్డని బహుమతులు ఇంకా అభినందనలు కూడా లభిస్తాయి. బాలే ఉంటుంది. మా డబ్బంతా ఎగిరిపోయేలా ఉంది. నా దగ్గర ఉన్న డబ్బు ఎప్పుడో ఎగిరిపోయింది. కొంచెం జాగ్రత్తగా ఉండయ్యా. సరే, మొదలు పెడదామా పవర్ మ్యాన్? ఏమైంది? నేను చెప్పింది అర్థమైందా? నీ బలం ఎందుకు ప్రయోజనం లేదు. నీ దెబ్బలకి ఇనుము లాంటి నా శరీరం ఏమీ కాదు, అది తెలుసుకో. ఎందుకు ఇలా జరుగుతోంది? ఏమైంది? అతనికి ఎక్కువ పనికి రాలేదా? అరే లక్కీ మ్యాన్ చూడండి, డబ్బు బోల్డంత డబ్బు. భలే దానికి ఎటువంటి దిగులు లేదు. అంతా నాకే. అలాగే కానిపో డొరకి మ్యాన్, నువ్వు భలే అందరు కొట్టేస్తున్నావు. అలాగే కానిపో దుమ్ము దులిపై. మన పోరాటం ఇంతటి తాగిపోకూడదు డోరోక్యో. భయపడకు, ధైర్యంగా తలపడు. నేను వదిలిపెట్టను. 50 సంవత్సరాలు కష్టపడి తయారు చేసిన పాదరక్షలు లేనందువల్ల నా కిక్ పనిచేయలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నిజం చెప్పాలంటే నీ కిక్కు చాలా అద్భుతంగా ఉంటుంది డోరోక్యూ. ఏంటి మీరనేది? నువ్వు ఈ కిక్కు సహాయంతో ఈ పోటీలో తప్పకుండా గెలవచ్చు. నీ దాడికి ఎంతో గొప్ప శక్తి ఉందన్న విషయం నాకు తెలుసు. విక్టరీ మ్యాన్, మీరు మాటలు బాగా నేర్చారు. ఎప్పటి నుంచి ఇలా మాట్లాడటం మొదలు పెట్టారు? నేను ఈ పని మాత్రమే కాదు, వేరే పని కూడా చేస్తాను. నేను ఈ కట్టడాన్ని కట్టిస్తున్నాను. కావాలంటే వేరొకటి చూడండి, చూద్దాం. నీ ప్రకటనలకి ఇక్కడ సమయం లేదు, అర్థమయ్యిందా? నిన్ను ఈసారి నేను ఊరికే వదిలిపెట్టనా. ఎప్పుడు చూసినా నన్ను ఇతను కొడుతున్నాడు. అందుకని నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఈ ప్రకటన చూసి కొత్త కట్టడానికి రండి. ఇలా చూడు, నీ మీద నువ్వు నమ్మకం ఉంచు డొరాయ్కు. ముందు నీలో ఉన్న శక్తిని నువ్వు నమ్ము, అప్పుడే అది నీకు విజయాన్ని అందిస్తుంది. ఆ కిక్కు అంత పవర్ ఉందా? ఈయన నిజమే చెబుతున్నాడా? అవును, అతను చెప్తున్నది నిజమే. ఇప్పుడు నాకు అర్థమైంది సహోదరా. తప్పకుండా నా చేతులకి మంచి బలం వస్తుంది. చూస్తూ ఉండండి. ఈ డొరకి మ్యాన్ తలుచుకుంటే చేయలేదంటూ ఏది ఉండదు. అదరగొట్టేస్తాను. ఇదిగో వస్తున్నా పవర్ మ్యాన్, సిద్ధంగా ఉండు. కాచుకో డొరకో కిక్. బోల్డంత డబ్బు, నాకు లక్ ఉంది. నువ్వు ఏమీ చేయలేవని ఇదివరకే చెప్పాను కదా. నువ్వు పోరాటం వృధా ప్రయాస. ఇప్పుడు నీ వల్ల కాలేదు. ఈ దెబ్బలు సరిపోవు. వేరే ఏదైనా ఆలోచించు. ఏమైంది? నా కాలు కదపలేకపోతున్నాను. నేను ఒక్కసారే దెబ్బ కొట్టలేదు, చాలా సార్లు దెబ్బలు కొట్టాను. అందువల్ల నీకు బాగా బాధ కలిగి ఉండొచ్చు, సందేహమే లేదు. దానికి పేరు మోకాలితో కొట్టే దెబ్బ. ఇక నిన్ను 2-3 దెబ్బలు కొడితే చాలు. నీ బలహీనత ఏమిటో నాకు అర్థమైంది. నా సహోదరుడు చెప్పింది నిజమే. నీ కాళ్ళను బలహీనపరిస్తే గాని నువ్వు కదలవు. ఆ తర్వాత నిన్ను ఓడించడం చాలా సులభం. అది కుదరదు. నేను వేరే పథకం వేసుంచాను. అలాగే కానివ్వండి, ఆపకండి. నాకు బోల్డంత డబ్బు లభించింది. నేను ధనవంతుడిని అయిపోతాను. అలాగే కానివ్వండి, ఆపకండి. నేను మళ్ళీ మీకు విషయం చెప్తున్నాను. మనం గెలవాలంటే మనం అక్కడ బంతిని విసరాలి. ఏమీ ఆలోచించకండి. నన్ను క్షమించండి. నువ్వెవరు? నువ్వు ఆ హీరో జట్టుకు చెందిన లక్కీ మ్యాన్వే కదా?
నేను దాడి చేయబోతున్నా, నువ్వు సిద్ధంగా ఉండు. అలాగే నువ్వు కూడా కాచుకో. నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది? పవర్ మ్యాన్ తన పథకం గురించి చెప్తున్నాడు. అది ఏమై ఉంటుంది? యోచాన్ నిజమైన బలం చూసే అవకాశం లక్కీ మ్యాన్కి దక్కుతుందా? లక్కీ మ్యాన్ తిరిగి వస్తాడా లేదా? అసలు వీళ్ళందరినీ లక్కీ మ్యాన్ కాపాడతాడా లేదా? చివరికి మన హీరోలందరూ ఒకటవుతారా?スーパースターマンの妹マセンコちゃんがパワーマンと鋼鉄マンの人質に取られちゃった。なんてひどいやつらだ。それってあんまりやり方汚すぎるんじゃない？あ、危ない。トドコ努力マン、早くなんとかしてあげて。次回爆発怒りの努力マン、お楽しみに。ピンク色の子豚が空を飛んでパラシュートで恋を運んでくるわ。朝からこんな夢を見られるなんて、私は幸せの渦の中なんてラッキー。ビーズのようにつながり続ける幸せをみんなにあげましょう。恋はブが子豚のように花を鳴らし、恋はブが子豚のようにお尻を振って